ఇది ప్రసన్నతకి సంబంధించిన విషయమే కదా దేవర్షి. నేడు సంతోషి పూర్తిగా నిస్సహాయురాలైపోయింది. అలాగే అది చూసి నాకు అమిత సంతోషంగా ఉంది. మీరు వెళ్ళండి దేవర్షి, వెళ్ళి మీ దేవి సంతోషికి తెలియజేయండి ఆమె ప్రియతమ భక్తురాలి నోటి నుంచి మాట కూడా రావడం లేదని. నారాయణ నారాయణ. దేవి పౌలమి, ఇది చాలా అనుచిత కార్యం. మనుష్యునికి అన్నిటికంటే పెద్ద హక్కు అతడి వాక్ స్వాతంత్ర్యమే దేవి పౌలమి. నిజానికి హక్కు అతనికి స్వయంగా ఈశ్వరుడే ప్రసాదించారు. ఆ హక్కుని దూరం చేయడం అంటే ప్రకృతికి విపరీతంగా చేయడమే అవుతుంది దేవి పౌలమి. నారాయణ నారాయణ. మీరన్నది ముమ్మాటికి సత్యమే దేవర్షి. ప్రతి మనిషికి మాట్లాడే హక్కు లభించాల్సిందే. సంతోషికి అంతటి అదృష్టం ఎక్కడిది దేవర్షి? ఆమె ఈ ఇంట్లో ప్రవేశించడంతోనే తన దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టయింది. ఈర్ష్య ద్వేషాలు నిండిన మనుషుల మధ్య ఆమె ఎంతకాలమని నిలదొక్కుకోగలదు దేవర్షి? ఏదో ఒక రోజున ఆమె నమ్మకం, ధైర్యం రెండు సన్నగిల్లిపోతాయి. ఈర్ష్య ద్వేషాలు నిండిన మనుషుల మధ్య ఆమె ఎంతకాలమని నిలదొక్కుకోగలదు దేవర్షి? ఏదో ఒక రోజున ఆమె నమ్మకం, ధైర్యం రెండు సన్నగిల్లిపోతాయి. మరో విషయం, నాకైతే ఎటువంటి ప్రయాస చేయాల్సిన అవసరమే ఉండడం లేదు. చూడండి దేవర్షి, ఈ కుటుంబం కంటికి కనిపించని శక్తుల్ని చూసేందుకు ప్రయత్నమే చెయ్యదు. ఇటువంటప్పుడు మీ దేవి సంతోషి తన అస్తిత్వాన్ని ఎలా నిరూపించుకోగలదు? ఒకవేళ ఆమె నిరూపించుకోగలిగినప్పుడే వీళ్ళు మాత్రం నమ్మరని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు ఆ దొంగ యోగిని వెంటపడుతున్నారు. ఆమె ఈ దరిద్రిపై మా ప్రతినిధిగా మారి లోభాన్ని, మాయని ప్రచారం చేస్తుంది. ఇలాంటి దొంగ గురువులైతే మా కార్యాన్ని ఎంతో సులభతరం చేసేశారు. ఇప్పుడు ఈ సంతోషి జీవితంలో విషమ పరిస్థితి రానుంది. దాన్ని అధిగమించడం అసంభవం దేవర్షి. విజయాని చేతులు కొంచెం పనిచేస్తున్నాయి కదా అని ఇల్లంతా తిరిగడం మొదలెట్టావా? అయ్యో, ఇది మన ఇల్లే కదండి, పరాయి వాళ్ళ ఇల్లు కాదుగా. విద్య, నువ్వలా బయటకెళ్లాల్సిన అవసరం ఏంటి? నువ్వే చూసావుగా, గోరంతలు కొండంతలే అది పెద్ద గొడవ అయిపోయింది. ఇదంతా ఆ పిల్ల చేసిన నిర్వాకమే. ముమ్మాటికి నిజం చెప్పావు నువ్వు. ఇదంతా తన నిర్వాకమే. అరే, సంతోషి మాత వ్రతం చేస్తోంది కదా తను నీకోసం. అలాగే తను బయట వాళ్లతో అంది కూడా ముమ్మాటికి నిజమే విద్య. ఎవరూ తన మాట వినలేదు. మీకైతే లోకంలో ఉన్న సమస్యలన్నీ కావాలి, మీ కుటుంబం తప్ప. ఇంకొకరు చెప్తే మంచి, మీ పిల్లలు చెప్తే తప్పు. అరే, ఈ కుటుంబంలో మన దగ్గర ఉన్నదంతా కూడా నిజానికి క్రాంతిమాత కృప వల్లే సిద్ధించాయి. అది మర్చిపోకండి మీరు. నువ్వు ఆవేశపడకు విద్య. ఆవేశపడద్దంట ఆవేశం. ధైర్య, ఎలా ఉందంటావు ఈ బొమ్మ? ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ వదినా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు వరకు ఏ ఆటలోనే ఇంత మజా రాలేదు, కానీ ఇందులో వస్తుంది. వెరీ గుడ్. కానీ ఇప్పుడు మనం ఈ ఆట ఆపేయాల్సి ఉంటుంది ధైర్య. దాని నోటికేసిన టేపు తీసేద్దాం. వద్దు వదినా, ఇప్పుడిప్పుడే మజా వస్తుంది. మీకు నా మొహం మీద ఈ స్మైల్, ఈ సంతోషం నచ్చడం లేదా? ధైర్య, నీకు తెలుసు కదా, నీ సంతోషం, నీ స్మైల్ కోసం నేనేమైనా చేయగలను. అయితే టేప్ ఉండనివ్వండి, నాకు చాలా మజా వస్తుంది.
ఇన్ఫ్యాక్ట్ ఈ టేపును చూసిన తర్వాత నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అండ్ ఇట్స్ సో మచ్ ఫన్. ఏంటి? ఈ సంతోషి మాత భక్తురాల్ని ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు కొత్త కొత్త తరహాల్లో టార్చర్ చేస్తూ ఉంటాను. ఆర్ యు సీరియస్? అఫ్ కోర్స్. వదిన, మన టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, అందులో కోడల్ని టార్చర్ చేస్తుంటారు కదా, అలాగే ఈ సంతోషిని నేను టార్చర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫైన్. ఇదంతా ఆ సంతోషి తప్పు అక్క. తను ధైర్యాన్ని చెంపదెబ్బ కొట్టి ఇక్కడి నుంచి పారిపోయింది. ధైర్య, సంతోషి నీ మీద చేసుకుంది కదా, నేను దాని ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తాను. హే రియా, వాట్సాప్? ధైర్య, వేద హెల్ అయ్యో, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఐఎమ్ సో సారీ. నేను మర్చిపోయాను, నా తప్పే. సో ప్లీజ్, నేను క్షమాపణలు చెప్తున్నాను, క్షమించి ప్లీజ్. అయ్యో క్రేజీ, క్షమించు అంటే అర్థం ఏంటి? నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను నిజంగానే మర్చిపోయాను రియా, నువ్వు నన్ను క్షమించు, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఎప్పట్లానే ఐ ప్రామిస్. నేను 10 minutesలో అక్కడ ఉంటాను, ప్లీజ్ అక్కడే వెయిట్ చేయి. ఓకే బాయ్. వదిలే, నేను రియాని కలవడానికి వెళ్తున్నాను. ధైర్య, ఐ హ్యావ్ టు లీవ్. ఇప్పుడే నాతో కూర్చున్నావు, ఇంతలో రియా ఫోన్ రాగానే నేను చూస్తున్నాను. ధైర్య, నీ జీవితంలోకి రియా వచ్చినప్పటి నుంచి నాతో నువ్వు సరిగ్గా మాట్లాడమే తగ్గించావు. వదిన, అలా మాట్లాడద్దు ప్లీజ్. యు నో ఐ లవ్ యూ ద మోస్ట్. నేను మిమ్మల్ని అమితంగా ఆదరిస్తున్నాను, కానీ పాపం రియా నా కోసం గంట నుండి వెయిట్ చేస్తుంది, సో ఐ హ్యావ్ టు గో. గర్ల్ ఫ్రెండ్ ముందు అమ్మకేం వాల్యూ ఉంటుంది కనుక. వదిన, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా? అలా ఏం లేదు. నిజం ఏంటంటే నేను జస్ట్ కాసేపటి కోసం వెళ్తున్నాను, మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను కదా. అలాగే ఈ లోపు నేను మీతో ఫోన్లో టచ్లో కూడా ఉంటాను. సో కాసేపటి కోసం వదినా, సరేనా? ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే. ఈ రియా చాలా తెలివైన పిల్ల, దీని సంగతి ఏదైనా ఆలోచించాల్సిందే, లేదంటే ఇది నా బిడ్డ నాకు దూరం చేస్తుంది. సార్ దగ్గర సైన్ తీసుకుని నేరుగా ఆఫీస్కి వెళ్తాను. ఈరోజు ఈ ప్రాజెక్ట్ సంగతి ఏంటో తేల్చాల్సిందే. నోటి మీద టేపా? సంతోషి, ఇదంతా ఏంటి? నువ్వు మౌనవ్రతం చేస్తున్నావా? ఉండు, నేను హెల్ప్ చేస్తాను. కబడ్దార్, ఈ టేపుని తాగితే మర్యాదగా ఉండదు. నేను కేవలం సంతోషికి సహాయం చేస్తున్నాను అంతే. ముందు నీ పని చూసుకో, తర్వాత ఇతరులకు హెల్ప్ చేయి. అలాగే చూడు, పొరపాటును కూడా ఈ టేప్ని తాకే ప్రయత్నం చేయొద్దు. ఎందుకు ఇదంతా? ఎందుకు, ఎలా, ఏంటి బాణ ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు. సరే చెప్తానా, నాతో పొగరుగా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. సో మనం మన ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, అలాగే మనకి చాలా టైం ఉంటుంది కదా రొమాన్స్ చేసుకోవడానికి. రొమాన్స్ ఎలా చేయాలో కూడా ప్లాన్ చేద్దాం.